అదేవిధంగా తొట్టా సునింగి అంటే ఏంది, మనం తాకితే ముడుచుకుంటుంది, దాన్నే అత్తిపత్తి అంటాం. అదేవిధంగా ఉత్తరేణి వేరు, ఉత్తరేణి యొక్క వేరు. అదేవిధంగా గోరోజనము, గోరోజనం అంటే ఏంది, మన షాపులలో దొరికే గోరోజనం కాదండి, ఇది చాలా విలువైంది, చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ఇది దాదాపు 1 గ్రాము నుంచి 1/2 గ్రాము వరకు కూడా వేయాల్సి వస్తుంది ఒక మనిషికి పెట్టే మందులో. సరే, ఇప్పుడు నేను పైన చెప్పిన మూలికలు ఏది, మరులమాతంగి, అత్తిపత్తి, అదేవిధంగా మరులమాతంగి, అత్తిపత్తి, ఉత్తరేణి యొక్క చెట్టు యొక్క వేరు, ఈ మూడింటిని తెచ్చుకునేసి నీడలోనే ఒక 4-5 రోజుల పాటు ఎండబెట్టుకోవాలి. ఈ 4-5 రోజులలో ఒక 3 ఒక్కలు తీసుకెళ్ళి ఎవరికైతే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క మూత్రం ఏంది, ఎవరు అన్నాను కదా, వారి యొక్క మూత్రం కొద్దిగా ఒక చిన్న స్టీల్ గ్లాసులో పట్టుకొని ఒక 3 ఒక్కలు అందులో వేసి నీడలో బాగా ఆరబెట్టుకోవాలి. అంటే ఏంది, ఊరబెట్టాల, మూత్రంలోనే ఒక్కలు ఊరబెట్టుకోవాలి. ఈ మనం ఇక్కడ మూలికలు చెప్పాం కదా, ఈ మూలికలు ఎండేలోపు ఈ ఒక్కలు కూడా బాగా ఊరతాయి మూత్రంలో. ఈ రెండు కలిపి ఫస్ట్ పైన చెప్పిన మూలికల్ని బాగా పొడుగొట్టుకునేసి దాన్ని వస్త్రగాలితం బట్టి నున్నగా మెత్తటి పదార్థంగా తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న తర్వాత ఈ ఒక్కలు గ్లాసులో మనం ఆల్రెడీ 3 ఒక్కలు 4 ఒక్కలు నానబెట్టుకున్నాం అన్నాను కదా, ఆ నానబెట్టుకున్న ఒక్కల్ని మనం ఏ విధంగా అయితే ఈ పొడి కొట్టుకున్నామో అంతకంటే ఇంకా మెత్తని పేస్ట్ లాగా రోట్లో కానీ సిమెంట్ గార మీద కానీ వేసి ఒక రాయి తీసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒక్కల్ని చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని ఆ పొడిలో కలపాలి. కలిపిన తర్వాత ఈ గోరోజనం చెప్పాను కదా, ఆ గోరోజనం అందులో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మన చేతిలో, ఎడమ చేతిలో నుంచి ఒక 5-6 చుక్కల బ్లడ్ తీసుకొని గడ్డగట్టుకుంటా అందులో వేసి బాగా కలిపి దీన్ని ఒక 4-5 భాగాలుగా చేసుకునేసి దీన్ని ఈ రక్తం దాంట్లో వేసిన తర్వాత ఇప్పుడు ఎవరైతే పెడుతున్నారో వాళ్ళ యొక్క చేతికి ఉంటే గోర్లల్లో ఉండే మట్టి, అదేవిధంగా వారికి సంకలల్లో ఉండే మట్టి, అదేవిధంగా అతనికి కానీ ఆమెకి కానీ వారి యొక్క తొడల దగ్గరుండి గజ్జల దగ్గరుండే మట్టి, వాళ్ళ శరీరంలో 3 భాగాలలో కనీసం 2 భాగాలలో ఉన్నా కూడా సారు మట్టి.